ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మూసారాంబాగ్ మాజీ కార్పొరేటర్ తీగల సునీత అజింత్ రెడ్డి పెద్ద కుమారుడు కనిష్క్ రెడ్డి చనిపోయారు. కనిష్క్ రెడ్డి మేడ్చల్ టెక్ మహీంద్రా యూనివర్సిటీలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. గురువారం రాత్రి అతను జూబ్లీహిల్స్ లోని స్నేహితుడింట్లో ఫంక్షన్ కు హాజరై బెంచ్ కారులో తుక్కుగూడలోని ఇంటికి తిరిగి వెళ్తుండగా ఔటర్ రింగ్ రోడ్డుపై గొల్లపల్లి కలాన్ వద్ద కారు ముందు వెళ్తున్న ట్రాలీని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కనిష్క్ రెడ్డి తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడికి చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు అతన్ని మెరుగైన చికిత్స నిమిత్తం మలక్పేట్ యశోద ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మూసారాంబాగ్ డివిజన్ సలీంనగర్లోని స్వగృహానికి తీసుకొచ్చారు. ఇక ఆలస్యమైంది, ఎక్కడున్నావని ఫోన్ చేయగా 2 నిమిషాల్లో ఇంట్లో ఉంటానని చెప్పాడని, అంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని అతడి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. కనిష్క్ రెడ్డి మృతితో సలీంనగర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కనిష్క్ రెడ్డి మరణ వార్త తెలియడంతో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు కనిష్క్ రెడ్డి మృతదేహం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కనిష్క్ రెడ్డి యాక్సిడెంట్ పై విచారణ జరుపుతున్నారు పోలీసులు. ఫ్రెండ్స్ తో పార్టీ తర్వాత ఓఆర్ఆర్ పై దాదాపు 120 స్పీడ్ తో వెళ్లినట్టు తెలుస్తోంది. ఇక యాక్సిడెంట్ కు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అసలు ఈ ఘటన ఎలా జరిగింది? ఈగల కనిష్క్ రెడ్డి రోడ్డు ప్రమాదానికి సంబంధించి శంషాబాద్ పోలీసులు ఈ రూట్ మ్యాప్ అంతా కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. పోలీసులు ఇప్పటికే మీడియాకు అధికారికంగా ఒక నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మొన్న ఎర్లీ మార్నింగ్ 1 గంటల ప్రాంతంలో తీగల కృష్ణారెడ్డి 20 ఏళ్లకు చెందినటువంటి యువకుడు తుక్కుగూడ నుంచి ఇతను జూబ్లీహిల్స్ వైపు నుంచి కూడా గచ్చిబౌలి ఓఆర్ఆర్ ఎక్కి తుక్కుగూడ వైపు వెళ్తూ ఉండగా కార్ నెంబర్ AP09BV 5859 కి చెందినటువంటి ఇతని స్కోడా వాహనము పెద్ద గోల్కొండ విలేజ్ లోకి ఓఆర్ఆర్ పైన సమీపించినటువంటి వెంటనే ఒక లారీ AP03X3154 లారీ ముందు నుంచి ప్రయాణిస్తూ ఉండగా వేగంగా అత్యంత స్పీడ్ గా వెనక నుంచి వచ్చి ఢీకొనడంతో ఈ తీగల కనిష్క్ రెడ్డి ఈ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. తల భాగానికి తీవ్రంగా గాయాలవ్వడము, ఆ క్యాబిన్ లో చిక్కుకొని ఉండడంతో ఆ కారులో నుంచి పోలీసులు చాలా సేపటి వరకు కష్టపడి ఆ యువకుడిని బయటికి తీసి అతన్ని రోడ్డు మీద పడుకోబెట్టి ఇమ్మీడియట్ గా అతన్ని ఆసుపత్రికి తరలించేటువంటి ప్రయత్నం చేశారు. కనిష్క్ రెడ్డి అప్పటికే కొన ఊపిరితో రోడ్డు పైన కొట్టుమిట్టాడుతున్నటువంటి వీడియోలు కూడా పోలీసులు అక్కడ చిత్రీకరించడం జరిగింది. ఆ కనిష్క్ రెడ్డి తల్లి సునీత రెడ్డి వరుసగా తన కొడుకు రాలేదంటూ కూడా ఫోన్ చేస్తూ ఉండడము, చివరికి శంషాబాద్ పోలీసులు ఫోన్ లిఫ్ట్ చేసి మీ కొడుకు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు, ఇప్పుడే ఆసుపత్రికి తరలిస్తున్నామంటూ కూడా ముందు ఒక ప్రైవేట్ ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైనటువంటి చికిత్స కోసం మలక్పేట యశోద ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆసుపత్రి చేరుకునే మార్గ మధ్యంలోనే కనిష్క్ రెడ్డి చనిపోయాడంటూ మాత్రం పోలీసులు వైద్యులు ఈ విషయాన్ని ధృవీకరించడం జరిగింది. కుటుంబ సభ్యులకు కూడా పోస్ట్ మార్టం పూర్తి చేసి ఆ డెడ్ బాడీని కూడా వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ వ్యవహారం పైన జూబ్లీహిల్స్ లో ఫ్రెండ్స్ తో జరిగినటువంటి ఒక పార్టీలో కనిష్క్ రెడ్డి పార్టిసిపేట్ అయ్యి ఆ పార్టీ ముగిసిన తర్వాత అక్కడి నుంచి గచ్చిబౌలి ఫ్లైఓవర్ మీదుగా తుక్కుగూడ దగ్గర దిగి అతను ముషరంబాగ్ వైపు వచ్చేటువంటి ప్రయత్నం చేశాడంటూ కూడా పోలీసులు ఆ రూట్ మ్యాప్ అంతా కూడా బయటకు తీశారు. ఆ జరిగినటువంటి పార్టీ దేన్ని ఉద్దేశించి పార్టీ జరుపుకున్నారు, ఎవరెవరు కలిసి ఈ పార్టీ జరుపుకున్నారు, ఆ పార్టీలో ఏదైనా లిక్కర్ సరఫరా జరిగిందా, లిక్కర్ మద్యం పార్టీ ఏదైనా జరిగిందా, ఆ లిక్కర్ ఏదైనా ఈ అబ్బాయి తీసుకొని ఉండవచ్చా, ఆ మద్యం మత్తులోనే ఈ రోడ్డు ప్రమాదం జరిగి ఉండవచ్చు అనేదంతా కూడా. ప్రమాదం జరిగిన టైంలో కనిష్క్ రెడ్డి ఒకరే డ్రైవింగ్ చేస్తున్నారా, లేదంటే తనతో పాటు ఇంకెవరైనా ఉన్నారా కార్లో? ఈగల కనిష్క్ రెడ్డి ఒక్కడు మాత్రమే ఆ కారులో ఉన్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లేలోపు ఆ కార్ అంతా కూడా లారీ వెనక భాగాన్ని మొత్తగా కిందికి దూసుకెళ్లి డ్రైవింగ్ సీట్ తో సహా లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి సీట్ పార్ట్ అంతా కూడా సగం మేరకు లారీ కిందికి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి. ఆ ఫోటోలు కూడా ప్రత్యక్షంగా పోలీసులు తీసి ఉన్నతాధికారులకు కూడా సమాచారాన్ని షేర్ చేశారు.
పోలీసులు అక్కడ చేరుకున్న తర్వాత అత్యంత దారుణమైనటువంటి పరిస్థితిలో కనిష్క్ రెడ్డి ఆ డ్రైవింగ్ సీట్ లో పడి ఉండడము, అన్కాన్షియస్ అయి ఉండడము, తను ఒక్కసారిగా బ్లీడింగ్ పెరగడము, తల భాగానికి బలమైనటువంటి గాయాలు జరగడము, హెడ్ ఇంజురీస్ అయిన తర్వాత కొన్ని అవయవాలన్నీ కూడా వచ్చి బయటపడ్డటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఏదేమైనప్పటికీ పోలీసులు ధైర్యం చేసి ఆ క్యాబిన్ లో చిక్కుకున్నటువంటి కనిష్క్ రెడ్డిని ఆ AP 09BV 5859 వాహనం డ్రైవింగ్ సీట్ లో నుంచి బయటికి తీసి కనిష్క్ రెడ్డిని రోడ్డు పైన పడుకోబెట్టి అంబులెన్స్ సహాయంతో అతన్ని బ్రతికించేటువంటి ప్రయత్నం చేశారు. అప్పటికే కొన ఊపిరితో అతను కొట్టుమిట్టాడుతూ అతను అక్కడ కొన్ని సైగలు చేస్తూ మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే కనిష్క్ రెడ్డి పూర్తి స్థాయిలో అన్కాన్షియస్ అయిపోయి సీరియస్ సిచ్యువేషన్ లో ఉన్నాడు అనేది కూడా పోలీసులు గమనించి యశోద మలక్పేట ఆసుపత్రికి తరలించడం జరిగింది. అప్పటికే మార్గ మధ్యంలో చనిపోయాడు అనేది మాత్రం పోలీసులు వైద్యులు అఫీషియల్ గా దీన్ని అనౌన్స్ కూడా చేసి డెడ్ బాడీని వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడితే జూబ్లీహిల్స్ లో ఎవరితో కలిసి పార్టీ చేసుకున్నాడో ఆ పార్టీలో లిక్కర్ ఏమైనా స్వీకరించి ఉండొచ్చా, ఆ లిక్కర్ తీసుకొనడం కారణంగానే ఈ అత్యంత వేగంగా వాహనాన్ని నడిపి ఈ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడా, వాహనం కనిష్క్ రెడ్డి నడిపినటువంటి వాహనం సుమారు 100కు పైగా స్పీడ్ తో ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. 100 నుంచి 120 స్పీడ్ లో ఈ డ్రైవ్ చేస్తున్నటువంటి కారుని తీసుకెళ్లి ముందు వెళ్తున్నటువంటి లారీని ఢీకొట్టడం కారణంగానే ఈ ప్రమాదం అంత తీవ్రంగా జరిగింది. డ్రైవింగ్ సీట్ తో సహా స్టీరింగ్ పార్ట్ అంతా కూడా లారీ కిందికి పూర్తిగా నెట్టుకుపోయి నుజ్జు అయినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనిపైన పోలీసులు రూట్ మ్యాప్ అంతా కూడా సేకరిస్తా ఉన్నాడు. తీగల కృష్ణారెడ్డి కుటుంబంలో ఒక విషాద ఛాయలు నెలకొన్నాయి అనుకోవాలి. అత్యంత దగ్గర కుటుంబీకులు. తీగల కనిష్క్ రెడ్డి తండ్రి అజిత్ రెడ్డి గతంలో మలక్పేట BRS ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పోటీ చేశారు. ఇటు తన తల్లి కూడా గతంలో BRS కార్పొరేటర్ ముషిరంబాగ్ తరఫున గెలుపొంది పార్టీకి సేవలు అందించినటువంటి చరిత్ర కనిష్క్ రెడ్డి కుటుంబానికి ఉంది. తీగల కృష్ణారెడ్డికి అత్యంత దగ్గర బంధువులు, పొలిటికల్ రాజకీయ పరంగా మంచి పేరున్నటువంటి కుటుంబం. 19 ఏళ్ల వయసులోనే కనిష్క్ రెడ్డి చనిపోయాడనే ఒక మరణ వార్త మాత్రం తీగల కృష్ణారెడ్డి కుటుంబంలో ఎవరు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు, తట్టుకోలేకపోతా ఉన్నారు. ఇప్పటికే ఈ రోడ్డు ప్రమాదాల పైన, మద్యం సేవించి వాహనాలు నడపవాటి పైన తెలంగాణ పోలీసులు పెద్ద మొత్తంలో అవేర్నెస్ తీసుకొస్తా ఉన్నారు. ఎవరు కూడా ఔటర్ రింగ్ రోడ్ పైన అత్యంత వేగంగా ప్రయాణించకండి, ముఖ్యంగా మద్యం సేవించి నడపకండి అంటూ కూడా అవేర్నెస్ కల్పిస్తూ వస్తా ఉన్నారు. కానీ సంపన్నులు, ఈ బడా నేతలు, రాజకీయ నాయకులు, ఎక్కువగా పేరు పొందినటువంటి ప్రముఖులు మాత్రం వాళ్ళ పుత్రరత్నాల విషయంలో ఏమాత్రం శ్రద్ధ లేకుండా 19 ఏళ్లకే స్కోడా, BMW లాంటి కారులు ఇచ్చి వాళ్ళని కొంత ఫ్రీగా వదిలేయడం కారణంగానే వీటన్నిటికీ అలవాటు పడి వీళ్ళు ఇష్టానుసారంగా డే టైం నైట్ టైం అనే తేడా లేకుండా ప్రయాణాలు జరుపుతూ ఈ రోడ్డు ప్రమాదాలకు గురవుతా ఉన్నారు. గతంలో అజారుద్దీన్ కొడుకు, ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొడుకు, తర్వాత బాబు మోహన్ కొడుకు, చాలా మంది మాజీ మంత్రి నారాయణ కొడుకు, వీరంతా కూడా రోడ్డు ప్రమాదాలకు గురయ్యి వీరంతలో వీరు సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ వెళ్లి ఒకరి పిల్లర్ని ఢీకొట్టడం, ఒకరు ఇంకో వాహనాన్ని ఢీకొట్టడం, వరుసగా ఈ సంపన్నులు, రాజకీయ నాయకులు, బడా నేతల పిల్లలే ఎక్కువగా ఈ రోడ్డు ప్రమాదాల్లో చనిపోతా ఉన్నారు. కేవలం వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చేటువంటి లీనియన్స్, వాళ్ళ తల్లిదండ్రులు తమ కొడుకు కూతుర్లకు స్వేచ్ఛ ఉండాలి, వాళ్ళు అడిగినటువంటి ప్రతిదీ కొనిచ్చి ఇప్పించి రోడ్డు పైన తిరిగే విధంగా అన్ని సౌకర్యాలు ఇవ్వడం కారణంగానే ఈ రోడ్డు ప్రమాదాల్లో ముఖ్యంగా ప్రముఖుల యొక్క పిల్లలే ఎక్కువగా చనిపోతా ఉన్నారంటూ కూడా పోలీసులు గతంలో నుంచి గుర్తించి వీటిపైన అవేర్నెస్ కల్పిస్తా ఉన్నారు. ఈ రోజు కనిష్క్ రెడ్డి చనిపోవడానికి 19 ఏళ్లకే అతనికి BMW కార్ ఇచ్చి అర్ధరాత్రి 12:30 ప్రాంతంలో ఒక్కడే సింగిల్ గా డ్రైవ్ చేసుకునే విధంగా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫ్రీడమ్ కారణంగానే ఈ రోజు తన రోడ్డు ప్రమాదానికి గురయ్యాడంటూ మాత్రం తీవ్రంగా దీనిపైన చర్చ సాగుతా ఉంది. సో చనిపోయినటువంటి బాధలో కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి ఇక ముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లలకు వారిపైన దృష్టి పెట్టి వారికి ఈ సకల సౌకర్యాలు కల్పించకుండా ఈ కావాల్సినటువంటి లగ్జరీ వాహనాలు తిరగడానికి డబ్బులు ఇచ్చి వాళ్లకు అన్ని రకాల డెబిట్ క్రెడిట్ కార్డు ఇచ్చి పబ్బులకు ఎంజాయ్ చేసి పార్టీలకు ఎంజాయ్ చేయడం కారణంగానే ఈ ప్రమాదాలు పెరిగిపోతా ఉన్నాయి. ఇప్పటికీ తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి ఈ హై స్పీడ్ తో ఉన్నటువంటి వాహనాలను పిల్లలకు ఇప్పటికే ఇచ్చి రోడ్డు ప్రమాదాలకు మాత్రం ఎంకరేజ్ చేయకండి అంటూ మాత్రం తెలంగాణ పోలీస్ శాఖ మాత్రం ఈ సూచనలు ఇస్తా ఉంది. థ్యాంక్ యూ రవితేజ్.